టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో గతంలో నమోదైన కేసు పక్కన పెట్టేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ కేసులో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, మాజీ మంత్రి కేటీఆర్ పేరు కూడా నిందితుల వాంగ్మూలంలో చెప్పారని బండి సంజయ్ ఆరోపించారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలను అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని బండి సంజయ్ తెలియజేశారు. ఆ ఆధారాలన్నీ ఏమయ్యాయి, ఎందుకు విచారణ జరగడం లేదంటూ నిలదీశారు బండి సంజయ్. ఇక ఈగల్ టీం పైన విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఉత్సవాలు, పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అసలు ఈగల్ టీం లీగల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఈగల్ టీంలో కొందరు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ ప్రేరణతో రాజీ పడుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి అంటే అకున్ సబర్వాల్ వంటి సమర్థులైన అధికారులకు తిరిగి డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతలను అప్పగించారని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ తేల్చకుండా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసినంత మాత్రాన రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన సాధ్యం కాదనేది స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూడొచ్చు బండి సంజయ్ డ్రగ్స్ కేసు పైన సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. పండుగలప్పుడు డ్రగ్స్ పైన కొంతమంది పైన కేసులు నమోదు చేస్తూ మళ్ళీ చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి సందర్భం మీద కనబడుతుంది. గత ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం పైన, రెండింటి పైన కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందో అంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఆ సమయంలో బయటకు వచ్చాయి. వారందరినీ విచారణ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైంది, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల సైతం డ్రగ్స్ తీసుకున్నారంటూ నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారంటూ కూడా ఆయన ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. నిందితుల వాంగ్మూలంతో పాటు ఆడియో, వీడియోలు అప్పుడున్నటువంటి అధికారి అకున్ సబర్వాల్ రికార్డు చేశారు. ఆ రికార్డులన్నింటినీ ఆ తర్వాత వచ్చినటువంటి సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆధారాలన్నీ ఏమయ్యాయి, ఎందుకు విచారణ ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని కొనసాగించట్లేదు అన్న అర్థం వచ్చే విధంగానైతే ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అప్పుడే డ్రగ్స్ కేసు పైన అంటే పూర్తి స్థాయి విచారణ జరిగితే సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నటువంటి ఆడియో, వీడియో రికార్డులను వాటిపైన విచారణ చేస్తేనే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఈ లీగల్ టీం అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక ఈగల్ టీమును ఏర్పాటు చేసింది. ఈగల్ టీం ఇల్లీగల్ బాధ్యతలు నిర్వహిస్తుందా, లీగల్ గా పనిచేస్తుందా? ఈగల్ టీమ్ లో కొంతమంది అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడర్లతో రాజీ పడుతున్నారంటూ కూడా ఆయన ఒక ఆరోపణలు అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. డ్రగ్స్ నిర్మూలనకు చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ లాంటి కమిట్మెంట్ అధికారిని తిరిగి తీసుకురావాలి, ఆయనకు బాధ్యతలు ఇస్తే తప్ప ఇది ఆగే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారిగా ఇప్పుడు మనం జనవరి 1 న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నటువంటి తరుణంలో మరొకసారి కూడా ఈ డ్రగ్స్ పెరడర్లు అక్కడక్కడ పట్టుబడడం, డ్రగ్స్ కు సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలేయడం కాదు, దీన్ని ఎరిక ఎవరున్నారు ఏందనే దానిపైన పూర్తి స్థాయి విచారణ, గతంలో చేసినట్టు నమోదైనటువంటి కేసులను తవ్వితే తప్ప ఇవన్నీ ఆగే అవకాశాలు లేదు అనే అర్థం వచ్చే విధంగా అయితే ఈ రోజు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. రైట్, థాంక్యూ అజయ్.